హాయ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు పాంగి రామదాస్ అండి. మా ఊరు పెద్దపల్లి మెట్ట అండి. మా పంచాయతీ వచ్చి పాతకోట పంచాయతీ అండి. నేను ఆర్గానిక్ ఫామ్లో ఐసర్పిగా పనిచేస్తున్నాను. మా ఊర్లో ఎటువంటి రసాయన ఎరువులు వాడరండి, కెమికల్ అసలు వాడరండి. పురుగు మందులు ఎటువంటి అసలు వ్యవసాయానికి అసలు ఏమి ఉపయోగించరండి. ద్రవజీవామృతం, ఘనజీవామృతము, తర్వాత కషాయాలు, నియమాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇటువంటి ఈ మందులు తయారు చేసి మేము సొంతంగా వాడుకుంటామండి. కొత్తగా ఈ ఫేన్ వాడుతున్నామండి. ఇంతకుముందే అయితే ఫేన్ వాడేవాళ్ళం కాదండి. ఇంతకుముందే అయితే గాలి వేసేటప్పుడు విత్తనాలని గాలిలో పట్టేవాళ్ళం అండి. ఇప్పుడు అలా కాకుండా చాలా టైం పడుతుంది అనేసి ఈ ఫేన్ ఒకటి తీసుకున్నామండి. ఇది ఒరిస్సా నుంచి తీసుకొచ్చామండి ఈ ఫేన్ వల్ల మాకు ఈ పొలి చేసినటువంటి విత్తనాలని చాలా త్వరగా గాలిపోయడం జరుగుతుంది. దానివల్ల మాకు ఆ సమయం కూడా తగ్గుతుందండి. ఇంతకుముందు అయితే అలాగ మా పూర్వంలో అయితే ఇటువంటి ఏమి ఉండేవి కాదు. ఉండకపోవడం వలన గాలిపోవడం చాలా లేట్ అయ్యేది. ఒకరోజు ఒక 10 నిమిషాలు పట్టేవి, ఒక గంట 2 గంటలు పట్టేవి, ఒక రోజు ఏమో 2 రోజులు పట్టేవి. ఇప్పుడు అలా కాకుండా ఇది ఒక మా ఊర్లో ఇది చూపిస్తుందండి. మేము నేచురల్గా పండించినటువంటి ఇది మిల్ములండి. ఇది దీనికి ఏం రసాయనాలు చూడండి, వీటి కూడా ఏం రసాయనాలు ఏం వాడమండి. ఇది చిక్కుళ్ళండి. ఇది తర్వాత ఈ సోడే అండి, వీటి గుళిరాగి అంటారండి మా నేచురల్ ఫార్మింగ్లో. వీటికి గుళిరాగి అంటామండి నేచురల్ ఫార్మింగ్లో. వీటికి ఘనజీవామృతము, ద్రవజీవామృతము పారించి దీనికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు అండి. ఇది గుళిరాగి అంటామండి. ఇది సోడి అంటారండి వీటికి. ఓకే, ఇది నాకు వచ్చి ఓన్ ఫీల్డ్ అండి. ఇది నా ఓన్ ఫీల్డ్లో ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. ఈ ఏటీఎం మోడల్ అంటే ఏంటంటే ఎనీ టైం మనీ అన్నమాట. మాకు సంతలో కొనకుండా మనం సొంతగా వాడుకోవడానికి, తర్వాత ఇందులో ఫండ్ని అకౌంట్కి చుట్టలు పంచిపెట్టడానికి, తర్వాత బయట అమ్ముకోవచ్చు అండి. ఏటీఎం మోడల్ మనకి ఎనీ టైం మనీ అండి. దీనివల్ల మనకు ఆదాయము ఎప్పుడు కూడా ఉంటుందండి. ఇది ఏటీఎం మోడల్ అనేది మా సంస్థ నుండి, ఆర్గానిక్ ఫామ్ నుంచి మేము ఈ యొక్క మోడల్ అండి. ఇది ఏటీఎం మోడల్. ఇందులో 20-30 రకాల విత్తనాలు వేసుకోవచ్చండి. ఒక బెడ్కి ఒక లైన్కి వచ్చి ఒక్కొక్క విత్తనాలు అలాగే వేసుకోవచ్చండి. ఈ మొక్కజొన్న అండి ఇది. తర్వాత ఈ పచ్చిమిర్చి అండి, ఇవి ఏటీఎం మోడల్లో ఉన్నాయి. తర్వాత లాస్ట్ ఉందండి ఈ బెండ అండి. అవి తర్వాత చుట్టూరు మొక్కజొన్న వేస్తామండి, అక్కడక్కడ మొక్కజొన్న వేస్తాము. తీగ జాతి అండి, ఈ చిక్కుడు అండి, ఇవి చిక్కుడుకాయలు అంటారు. ఈ బీన్స్ అండి, ఈ తీగ జాతులు అండి. అవి ఏటీఎం మోడల్ రౌండ్ అప్ మెస్ వేసిన దగ్గర వేస్తామండి. అవి ఇదండి మా ఏటీఎం మోడల్ అండి. నేను ఎటువంటి పురుగు మందులు ఏమి వేయలేదండి. దానివల్ల నేను సహజంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారు చేసి మొక్కకి పోయడం వల్ల, తర్వాత పిచికారి చేయడం వల్ల ఈ మొక్క చాలా బలంగా ఉన్నాయండి, చాలా యాక్టివ్గా ఉన్నాయండి. కాయలు కూడా బాగానే కాసియండి. ఇవి